మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న జరిగిన ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి వచ్చేసి బ్రహ్మరథం పట్టి ఓట్లేశారు. మైనార్టీలు అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి, ఎస్టీలు అయితేనేమి, బీసీలు అయితేనేమి, ఓసీలు అయితేనేమి, ఎవరు చూసినా కానీ బ్రహ్మాండంగా ఓటింగ్ సరళి చాలా హై లెవెల్లో తెచ్చారనమాట. పోయిన ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్కి 2019 ఎలక్షన్కి 2014 ఎలక్షన్స్కి మెజార్టీ పెరిగింది. ఈ పెరగడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు చేసిన మేనిఫెస్టోవల్, ఈ సూపర్ 6 పథకాలు అనేది ప్రజల లోపలికి వచ్చేసేసి చాలా చొరబడ్డాయి. దానివల్ల వచ్చి ప్రజలు వచ్చేసి ఓటింగ్ సరళి ఎక్కువ శాతం నమోదయ్యింది అన్నమాట. ఈ వైసీపీ పాలన, ఈ రాక్షస పాలన అంతం కావాలనే ఉద్దేశంతో కూడా ఈ జగన్ అనే రాక్షసుని ప్రారదోయాలనేసేసి ఉద్దేశంతో బ్రహ్మరథం పెట్టేసేసి అందరూ ఓటింగ్ చేశారు. మెయిన్ వచ్చి స్టార్టింగ్లో వచ్చి పోలీస్ వారైతేనేమి, ప్రభుత్వ ఉద్యోగులు అయితేనేమి, ప్రతి ఒక్కరూ కూడా వచ్చేసేసి సైకిల్ గుర్తుకే ఓటేశారు. అలాగే ఇప్పుడు మేము చూసుకుంటే గతంలో నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అనేది బీసీలకు అండగానే ఉంది. ఇప్పుడు కూడా బీసీలకు అండగా ఉండి 50 సంవత్సరాలకే ఇప్పుడు వచ్చి మనకు పింఛన్ కూడా ఇస్తున్నారు. 50 సంవత్సరాలకే వచ్చేసేసి పింఛన్ కూడా 4,000 రూపాయలతో అమలు చేస్తున్నారనమాట. ఇప్పుడు రేపు ఎన్డీఏ కూటమితో తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, ఇది నో డౌట్. తర్వాత ఇక్కడ లోకల్గా అయితేనేమి, కడప లోకల్గా వచ్చి మా తెలుగుదేశం పార్టీలో ఉంటూ మా తెలుగుదేశం కుటుంబానికి వచ్చేసి అన్యాయం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మా శ్రీనివాసులరెడ్డి గారు నిన్న చెప్పారు మీటింగ్లో వచ్చేసి, ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వచ్చి తెలుగుదేశం పార్టీ వెంటుండి వాళ్ళు వచ్చేసి మాకు కీడు చేయాలనేసి వాళ్ళు చేశారో వాళ్ళ పైన వచ్చేసి కఠిన చర్యలు తప్పవు. మా వెంట ఉండి మాకు వెన్నుపోటు పడవలసిన అవసరం లేదు.